హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వాకింగ్ అయిపోయిన తర్వాత మా అబ్బాయికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో నేనైతే దోశలు వేశాను. మీరేం టిఫిన్ చేశారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. తనకి ఒక గుడ్డు దోశ అయితే వేసేసాను. ఎగ్ వేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసిన తర్వాత ఒకసారి పైన అట్లా కాడుతూ అక్కడక్కడ ఇట్లా హోల్స్ లాగా చేస్తే చక్కగా తొందరగా కుక్ అవుతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది, టైం ఎక్కువ పట్టదు. సో ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టానో చూడండి. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి చేస్తాం కదా టిఫిన్లోకి, అదనమాట. సో మొత్తం చక్కగా కుక్ అయిపోయింది. కాకపోతే అది ఆరడానికి టైం పడుతుంది కదా. సో మార్నింగ్ అసలే బిజీగా ఉంటాము. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది కుక్ చేసిన తర్వాత ఒక వెడల్పు ప్లేట్లో వేసేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వితిన్ 5 to 6 మినిట్స్లో ఇది చక్కగా చల్లగా అయిపోతుందండి. వెంటనే చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో నేను ఎక్కువగా ఇలాగే చేస్తానండి. పల్లీలు వేయించిన, అలాగే ఇలాగ ఇన్స్టెంట్ టమాటా పచ్చడి చేసినా కూడా అవి తొందరగా చల్లారాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో నాలాగే ఎంతమంది ఇలా ట్రై చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు టిఫిన్స్లోకి ఇలాగ ఇన్స్టెంట్ టమాటా చట్నీయే ఎక్కువగా ఇష్టం అండి. ఇక మా అబ్బాయి ఎక్కువగా తినడు కాబట్టి ఇక తన కోసం ఎక్కువగా పల్లీల చట్నీ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను గుడ్డు దోశ మీద కారపొడి చల్లేస్తున్నానండి. అలా ప్లెయిన్గా ఇచ్చేయకుండా కొద్దిగా కారపొడి చల్లేస్తే చక్కగా టేస్టీగా బాగుంటుంది. టిఫిన్స్ చేస్తూనే ఇక్కడ కాకరకాయలు కట్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ అన్నీ కూడా చల్లగా అయిన తర్వాత పిండేసేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కాకరకాయలు వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కాకరకాయ కారం అంటారు కదా, సో అలాగనమాట. కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను. సో ఈరోజు మా అమ్మ స్టైల్లో కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేసుకుని ఈ ఉడకపెట్టి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, సో అవి కొద్దిగా వేసుకుంటూ ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఆయిల్ వేసేసి చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా ఉంటుందండి, అంటే ఎక్కువ పడుతుంది ఆయిల్ అనేది. సో అందుకని నేను ఆయిల్ కొద్దిగా వేసి ఈ ముక్కలు కూడా కొద్దిగా ఒక్కొక్క గుప్పెడు వేసేసి వాటిని ఫ్రై చేసుకుంటాను. కాకరకాయ ముక్కలు ముందే వాటర్లో ఉడికించి తర్వాత ఆ వాటర్ని పిండేస్తాం కాబట్టి చేదు అనేది కొద్దిగా తగ్గుతుందండి. కానీ చేదు ఉంటుంది, మరి అంత పోదు, కానీ కొద్దిగా చేదైతే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్లో గుత్తి కాకరకాయ ఫ్రై అనేసి ఒక రెసిపీ చేశానండి. ఇప్పుడు నేను ఇవి ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను కదా. సో అది ఏంటంటే చిన్న కాకరకాయలు మధ్యలో చిన్న ఘాట్లాగా పెట్టేసి సీడ్స్ తీసేసి దాంట్లో మసాలా పెట్టి ఫ్రై చేస్తాం అనమాట. సో అది కూడా టేస్ట్ ఇలాగే ఉంటుంది, కాకపోతే చేయడం అనేది కొద్దిగా వెరైటీగా ఉంటుంది అనమాట, డిఫరెంట్ స్టైల్లో. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఫ్రై చేసేసానండి. ఫ్రై చేసేసిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, సో అవి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కొద్దిగా కల్లుప్పు ఇవన్నీ వేసేసి కొద్దిగా ధనియాలు కూడా వేసాను. ఇవన్నీ వేసేసి మిక్సీ జార్లో కొంచెం కచ్చాపచ్చాగా ఇలాగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయలు వేసేసి ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే పొడి మసాలా కదా, తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి ఉప్పు సరిపోలేదనుకుంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే మనకి ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటాం కదా, సో అది కొద్దిగా ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. కాకరకాయ ఫ్రైని ఎక్కువగా నేను పెరుగన్నంలోనే తింటానండి, నాకు చాలా ఇష్టం పెరుగన్నంలో. సో మొత్తానికి కాకరకాయ ఫ్రై అయితే తొందరగా రెడీ అయిపోయింది. ఇది ఒక్క రెసిపీ తొందరగా అయిపోయిందంటే మిగతా పనులన్నీ చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ టైం అండి. కర్బూజకాయ ఉంటుంది కదా, సో అది కట్ చేసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అప్పటికప్పుడు కట్ చేసుకొని తినాలంటే తినబుద్ధి కాదు. సో ఇలా బాక్స్లో పెట్టేసాం అనుకోండి, ఒకవేళ మా అబ్బాయి తినాలన్నా, నేను తినాలన్నా, మా వారు తినాలన్నా బాక్స్ తీసుకొని కొద్దిగా వేరే బౌల్లో వేసేసుకొని తినేస్తారు. ఇక్కడ నేను మిషన్ని కొద్దిగా క్లీన్ చేస్తున్నానండి. లోపలంతా కూడా థ్రెడ్స్ అవన్నీ పడిపోతాయి కదా, సో ఇవి థ్రెడ్స్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. కనీసం 15-20 రోజులకు ఒకసారి అయినా సరే ఇలాగ నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మిషన్ అనేది ఎక్కువ రోజులు మనకి చక్కగా ఎటువంటి రిపేర్స్ లేకుండా మంచిగా రన్ అవుతుంది. ఎక్కువ రోజులు కాదు, ఎక్కువ సంవత్సరాలు. సో ఇక్కడ చూసారు కదా, ఒక 1.5 month అవుతుందేమో నేను ఈ మిషన్ తీసుకొని, అప్పటికే ఇంత డస్ట్ చేరిపోయింది ఇక్కడ.
అలాగే ఇక్కడ బాబిన్ దగ్గర దారం చుట్టుకుపోయిందండి. నేను బాబిన్లో దారం ఎక్కించేటప్పుడు నీడిల్కి దారం అలాగే ఉంచేసి స్టిచ్ చేశాను అనమాట. సో అలా చేసేసరికి ఆ తాడంతా వచ్చేసి ఇక్కడ బాబిన్ కేసి పెడతాం కదా, అక్కడ వచ్చేసి చుట్టుకుపోయింది. సో యాక్చువల్గా అది తీద్దామని చెప్పి నేను ఓపెన్ చేశాను. సో ఇక ఎలాగో డస్ట్ అంతా ఉంది కదా, అది కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి ఇక అది కూడా చేసేస్తున్నాను. ఈ డస్ట్ అవన్నీ క్లీన్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిషన్ మాత్రం ఆఫ్లో ఉంచండి. ఆన్లో ఉంచి మాత్రం ఇలాగ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకోవద్దు. కంపల్సరీ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న డస్ట్ అవన్నీ కూడా నీట్గా తీసేసేయచ్చు. అలాగే ఇవి క్లీన్ చేసుకోవడానికి మనకి ఇలాగ వచ్చిన ఒక ఫ్లక్కర్ ఉంటుందండి. సో అదైతే కంపల్సరీ మీ దగ్గర ఉంచుకోండి. సో అది ఉండడం వల్ల ఏంటంటే మనకి చిన్న చిన్న కార్నర్స్లో కూడా అది ఆ ఫ్లక్కర్ అనేది వెళ్ళి చిన్న చిన్న డస్ట్ని కూడా నీట్గా క్లీన్ చేసేస్తుంది. సో ఇదండి, నేను చెప్పాను కదా ఇందాక దారం ఇరుక్కుపోయిందని చెప్పి దాన్ని ఇలాగ నీట్గా కట్ చేసేసి తర్వాత రిమూవ్ చేసేసాను. అక్కడ మొత్తం చుట్టుకుపోయింది, చూస్తున్నారు కదా దారము. సో చిన్న సిజర్స్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసేసి ఈ ఫ్లక్కర్ హెల్ప్ తోటి నీట్గా తీసేసాను. నార్మల్ మిషన్ కన్నా కూడా ఇది డస్ట్ అనేది చాలా తొందరగా లాక్కుంటుందండి. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ కదా మిషను. సో దగ్గరలో ఉన్న డస్ట్ని మొత్తం లాగేసుకుంటుంది. సో అందువల్ల లోపలంతా కూడా డస్ట్ ఎక్కువగా ఫామ్ అయిపోతుందండి. అందుకని నార్మల్ మిషన్ లాగా ఎప్పుడో నెలకు ఒకసారి అలాగా క్లీనింగ్ కాకుండా 15 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఊరికే ఆయిల్ పోసే పని ఉండదు. అక్కడ మనం ఆయిల్ అనేది అక్కడ కింద ఇచ్చిన ట్యాంక్ ఉంది కదా, అందులో వేసేస్తాం కాబట్టి ఇక మనం క్లీన్ చేయక్కర్లేదని చెప్పి నెగ్లెక్ట్గా ఉండకూడదండి. సో 15 రోజులకు ఒకసారి కంపల్సరీ ఇదంతా క్లీన్ చేసుకోండి. అది చూడండి, మూలలంతా డస్ట్ ఎలాగ కలెక్ట్ అయిపోయిందో ఆ ఫ్లక్కర్తో తీస్తూ ఉంటే వస్తూ ఉంది చూడండి. సో ఇలాగే ఉంచి మనం మిషన్ అనేది రన్ చేసామనుకోండి, ఎక్కువ రోజులు అది స్మూత్గా పనిచేయదు. ఈ డస్ట్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మంచిగా నీట్గా రిమూవ్ చేస్తూ ఉండాలి. ఇలా ఎప్పటికప్పుడు ఈ డస్ట్ అనేది రిమూవ్ చేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేసుకుంటే మిషన్కి రిపేర్స్ అనేవి ఎక్కువ రావంటండి. నాకు ఇది ఎవరైతే ఇన్స్టాల్ చేశారో మెకానిక్ వాళ్ళు చెప్పారనమాట, మీరు డస్ట్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేసుకోండి, సో ఎక్కువ రిపేర్స్ అయితే రావు. ఒకవేళ బై మిస్టేక్ మదర్ బోర్డు లేదంటే ఈ స్విచ్చెస్ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మేము చూస్తాము. ఆల్మోస్ట్ 99% అయితే ప్రాబ్లం ఏమీ రాదండి మిషన్కి. ఈ డస్ట్ మాత్రం ఒకసారి చూసుకోండి. అలాగే ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయితే అది మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అన్నారనమాట. సో మిషన్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. అలాగే స్టిచ్చింగ్ వర్క్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉందండి. సో ఆ బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.